జాతీయ కావాలి మరియు ఇతర రాజకీయ అందరినీ మరి అలాగే గౌరవ గారిని ఉద్దేశించి మన గారికి ఇంకా వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలకు ఇంకా ఈ సభకు విచ్చేసి ఉన్న టీచర్స్కు స్కూల్ స్టూడెంట్స్కు ఇంకా విచ్చేసి ఉన్న వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నేను డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ డాక్టర్ అర్పిత జిల్లా ప్రోగ్రామ్ అధికారిని మాట్లాడుతున్నాను. ఈ స్కూల్ చిల్డ్రన్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రాము ఎవ్రీ ఇయర్ జరుపుతామండి. ఈ స్కూల్ చిల్డ్రన్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రాము 2024 ఆగస్ట్ 1 నుంచి నవంబర్ వరకు కొనసాగింది. దానికి మేమేం చేస్తామంటే ప్రతి స్కూలు అంటే జిల్లాలో ప్రతి స్కూల్కి మేము మా యొక్క పారామెడికల్ ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్స్ని పంపించి వారి చేత మేము పిల్లల్లో దృష్టి లోపాలు ఏమైనా ఉంటే గుర్తించడం జరిగింది. సో వీరు ఈ పారామెడికల్ ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్స్ ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి అక్కడ మేము అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి ప్లస్ గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి అండ్ హై స్కూల్స్కి మేము పరీక్షలు నిర్వహించడం జరిగింది. సో వీరు ఈ పారామెడికల్ ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్స్ ఈ పిల్లలకి ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి వారికి ఎవరికైనా అద్దంలో అవసరమైన వాళ్ళకి అద్దంలో రాయడం జరిగింది. సో మేము ఈ స్కూల్లో ఒక 1012 మందిని పరీక్ష చేయడం జరిగింది. వారిలో ఒక 83 మందికి దృష్టి లోపం ఉన్నట్టు గుర్తించాము. సో ఈ 83 మందికి మేము కళ్ళద్దాలు గవర్నమెంట్ ఉచితంగా సప్లై చేసింది. సో ఈరోజు మేము ఈ స్కూల్ పిల్లల ఉచిత కళ్ళద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. సో వీరందరికీ ఇప్పుడు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారికి హానరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మేము ఈ అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రోగ్రామ్ సంబంధించినటువంటి స్కూల్ చిల్డ్రన్స్ అందరూ కూడా గత సంవత్సరం మన మేడం గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు చెప్పిన విధంగా టెస్టులు చేయడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళందరికీ ఉచితంగా స్పెక్ట్స్ అంటే అద్దాలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు నేషనల్ డీవార్మింగ్ డే అంటే జాతీయ నులిపురు నివారణ దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం నిర్వహిస్తున్నది. అందులో భాగంగా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేషనల్ డీవార్మింగ్ డే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి స్కూల్కు అందరికీ టాబ్లెట్స్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ టాబ్లెట్స్ అనేవి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనకు రకరకాలుగా ఆహారం తీసుకునేప్పుడు ఇవన్నీ కూడా నులిపురుగులు కానీ ఇంటెస్టైనల్ పారాసైట్స్ అన్నీ కూడా ఎక్కువ మనకు చిన్నపిల్లలకు లోపల కడుపులో ఉన్నప్పుడు దానివల్ల వ్యాధులు అనేటివి రావడం జరుగుతుంది. అనీమియా కావచ్చు, అలాగే మనిషి వీక్నెస్గా రావడం, అలాగే మనకు చదువులో మందలు అంటే యాక్టివ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా నిద్ర వచ్చినట్టు రావడం అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి లక్షణాలు. అవన్నీ కూడా మన జయశంకర్ గారు చెప్పారు. ఈ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా కూడా మన గౌరవ శాసనసభ్యుల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలి. బ్లైండ్ కూడా రాకుండా ఉండాలంటే దానికి కూడా అంధత్వ నివారణ కోసం మనం ముందుగానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. కాబట్టి అవి కూడా మన జయశంకర్ గారు వివరించండి. ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గవర్నమెంట్ స్కూళ్ళలో 6,608 మంది, ప్రైవేట్ స్కూళ్ళలో 8,886 మంది విద్యార్థులు ఈరోజు ఈ ట్యాబ్లెట్స్ తీసుకోబోతున్నారు. ఇంకా అంగన్వాడీలు 300, అర్బన్లో అయితే 340 మంది, రూరల్లో టోటల్గా అంగన్వాడీలోనే 6,000 మంది విద్యార్థిని ఉంది. ఇంకా ఏ కారణం చేతైనా ఆబ్సెంట్ అయిన విద్యార్థులకు అందరికీ కామన్గా ఒకే రోజు 17వ తేదీ మళ్ళీ వీటిని సర్వ్ చేసి ఈ నులిపురుగులను నివారణ చేయడానికి ప్రభుత్వం కోరుతుంది. ఇవి మనకు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి వీటి విలువ మీకు తెలియడం లేదు. వీటిని కొనుక్కొని తినాల్సి పడితే
అప్పుడు డాక్టర్స్ చెప్తే అప్పుడు ఎంత డబ్బులైనా పెట్టాల్సి పడుతుంది. కానీ వాటిని ముందుగానే అటువంటి సమస్య రానికుండా చేయడం కోసం అనేసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని మనమందరూ కలిసి దిగ్విజయం చేస్తూ ఉండేసని గౌరవ అమరన్న గారికి, మన ఎమ్మెల్యే గారికి నదిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, అదేవిధంగా అంధత్వ నివారణ కమిటీలో ఉన్నటువంటి డాక్టర్ గారికి, అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, ఎంఈఓ గారికి, అదేవిధంగా నాతోటి కౌన్సిలర్స్కి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు, ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు. ఇంతసేపు చెప్పారు అందరూ కరెక్టే. కాబట్టి మనకు అంధత్వ నివారణ, ఎందుకంటే ఈ ముందు అయితే ఇవి చాలా తక్కువగా ఉండేది. ఈ కాలంలో పిల్లలు ఏం చేసిన చదువు కన్నా ఫోన్ల పైన ఎక్కువ, అంటే మన సెల్ ఫోన్ల పైన ఎక్కువ దృష్టి సారించారనమాట. ఫోన్లు చూసేది తగ్గిస్తే ఈ వయసులోనే మీకు అంధత్వ నివారణ వచ్చిందంటే దీనికి కారణం ఏమంటే ఎక్కువ టీవీలు చూడడము, ఎక్కువ ఫోన్లు వాడటం, సెల్ ఫోన్లు. ఇవి రెండు కానీ మీరు తగ్గించుకుంటుంటే ఈ నివారణ కార్యక్రమం చేపట్టవలసిన అవసరం ఉండదని నా భావన. కాబట్టి మీరు చదువుపై దృష్టి సారించి, ఎందుకంటే భావి తరాలకు మీరే ఉంటారు కాబట్టి, మీరే ఉండాలి కాబట్టి, రాబోయే రోజుల్లో మీరే ఈ యొక్క రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ కాబోయే పౌరులు కాబట్టి మీరు తప్పకుండా ఈ రెండు వినియోగించుకోకుండా చదువు పైన ధ్యాస ఉంచి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయం చేసుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఆర్వి బాలాజీ గారు, కౌన్సిలర్స్, ఉపాధ్యాయులు, పత్రికా విలేకరులకు నా నమస్కారం, బాలికలకంతా నా ఆశీస్సులు. ఈరోజు ఒక 2 మంచి కార్యక్రమాలు మనం ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్లో మనం ఇక్కడ దాన్ని మొదలు పెట్టిపోతా ఉన్నాం. దాదాపు మన అర్బన్లో మున్సిపాలిటీలో 42 స్కూళ్ళు ఉంటే 9,500 పైన స్టూడెంట్స్ ఉన్నారు. మొట్టమొదటగా పిల్లల ఆరోగ్యం, పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే చదువు పైన శ్రద్ధ ఉంటుందనేటువంటి ఆలోచనతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత సెప్టెంబర్లోనే అందరి పిల్లలకు కూడా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎవరైతే కండ్లకు సంబంధించినటువంటి, చూపుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈరోజు మీకు కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం ఇక్కడ మనం ఈ స్కూల్లో దాదాపు 83 మంది అనుకుంటారు. 83 మందికి ఈరోజు ఈ స్కూల్లో మనం ఇక్కడ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడే ఈ ప్రధానోపాధ్యాయులు కానీ, అదేవిధంగా ఎంఈఓ గారు కానీ మీకు నిలుపురుగులకు సంబంధించినటువంటి కార్యక్రమం చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు డీవార్మింగ్ సంబంధించి అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా దానికి సంబంధించినటువంటి మందులు, టాబ్లెట్లు ఒకే రోజు వేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతోంది. దీని అందరికీ కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం ఏమంటే ముఖ్యంగా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, కంటి చూపు కాటి నుంచి అన్నీ కూడా మీకు బాగా ఉండాలని, మీరందరూ కూడా బాగా ఉంటేనే చదువు పైన శ్రద్ధ చూపిస్తారని చెప్పి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అప్పుడే బాలాజీ కూడా 2 మాటలు చెప్పాడు. ప్రధానంగా కంటి చూపుకు సంబంధించి 2 రకాలు ఉంటాయి. మనకు ఉండేటువంటి జీన్స్ కానీ, ముందు నుంచి మనకు కుటుంబ పరంగా వచ్చేటువంటి అంధత్వ సంబంధించినటువంటి కానీ, కొన్ని మనం స్వయంగా మన చేతులారా చేసుకునేటివి. అదే ఈరోజు సెల్ ఫోన్లు కంటిన్యూగా చూడడం కానీ, టీవీలు చూడడం కానీ, వాటిని తగ్గిస్తే ఈ సమస్యలు రావనేది కూడా మీరందరూ కూడా గుర్తించమని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఎందుకంటే అంధత్వానికి సంబంధించి ఈరోజు మన జిల్లాలోనే అరవిందో హాస్పిటల్ కూడా, పెద్ద అరవిందో హాస్పిటల్ తిరుపతిలో
గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే అప్పుడు ఆ రోజు సైట్ అలాట్ చేయడం, ఈరోజు బ్రహ్మాండంగా కూడా హాస్పిటల్ పనిచేస్తూ ఉంది. ఆరోగ్యానికి సంబంధించి ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా ప్రభుత్వ పరంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మీకు దగ్గరకు చేర్చడానికి, మిమ్మల్ని ఇంకా కూడా బాగా చదివించి మీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు అనుకూలంగా చేసి మీరు బాగా చదువుకొని ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా దీనిపైన దృష్టి పెడతా ఉన్నాయి. ముఖ్యంగా మనకున్నటువంటి ఈ యొక్క పాఠశాలలో ఎప్పటి నుంచినో కూడా మనకి కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి, ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళ హైట్ తక్కువ ఉంది, బయట నుంచి ఎక్కువ మంది వచ్చి దూకి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తా ఉన్నారని చెప్పి ఎప్పటి నుంచినో కూడా కంప్లైంట్లు ఉన్నాయి. ఖచ్చితంగా అతి త్వరలోనే ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఆ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని అటు నులిపురుగులకు నివారణకు సంబంధించి ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఆచరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ, ఈ అంధత్వ నివారణకు సంబంధించి ఏదైతే స్కూళ్ళల్లో టెస్టింగ్లు ఉన్నాయో ఇది మళ్ళీ కూడా, ఎందుకంటే కొత్తగా కూడా మళ్ళీ వస్తాయి కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. పూర్తి స్థాయిలో మీ ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తూ ఉందో అదే రకంగా మీ యొక్క భవిష్యత్తు గురించి కూడా మీరు ఆలోచించి బాగా చదివి ఇక్కడ చదివేటువంటి స్కూళ్ళకు కానీ, మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు కానీ, మీ కుటుంబానికి కానీ, మీ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తీసుకొచ్చి మీరు మంచి ఉన్నత శిఖరాలకు ఎగరాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు అంధత్వ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కళ్ళ అద్దాలు ఫ్రీ. హాసని టీ హాసని నాన్న కమ్ లాసియా జీ లాసియా లాసియా నాన్న శ్రీ కావ్య కావ్య సుహనా ఎస్ సుహనా పూజ ఏ పూజ నవ్య లక్ష్మి సంధ్య ఇప్పుడు ఆల్బెండిజోల్ టాబ్లెట్స్ని మన ఎమ్మెల్యే గారికి లాంచింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 12 గంటల తర్వాత వారికి భోజనం అనంతరం కొంచెం ఫ్రీగా రాన్నా.
మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూటమికి సంబంధించినటువంటి పార్టీ నేతలు, ముఖ్యంగా ఈ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. బాలికలకంతా నా ఆశీస్సులు. ఈరోజు మన స్కూల్లో ఒక 2 మంచి కార్యక్రమాల కోసం ఈరోజు మీ వద్దకు అధికారులు మేమందరం కూడా రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విద్యార్థులందరూ కూడా ఆరోగ్యపరంగా ఉంటే, ఆరోగ్యం బాగుంటే చదువు పైన శ్రద్ధ చూపిస్తారనేటువంటి ఒక మంచి ఆలోచనతోనే గత సంవత్సరం సెప్టెంబర్లో అన్ని పాఠశాలల్లో కూడా వాళ్ళ కంటి చూపుకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం, ఆ పరీక్షల్లో ఈరోజు ఏదైతే మనకున్నటువంటి ఈ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో దాదాపు 30 మందికి ఆ సమస్య ఉందని గుర్తించడం, ఆ 30 మందికి ఈరోజు కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో నులిపురుగుల నివారణకు సంబంధించి, డీవార్మింగ్ సంబంధించి ఈరోజు దానికి సంబంధించినటువంటి మందులు ఒకేసారి మొత్తం అందరికీ కూడా ఒకే రోజు మీ అందరికీ కూడా వేసేటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ మనం శ్రీకారం చుడుతున్నాం. దీనికి సంబంధించినటువంటి లాభాలు, దీనికి సంబంధించి ఆరోగ్యపరంగా మీకు ఆ యొక్క మందులు తీసుకుంటే ఏ రకంగా ఉపయోగం ఉంటుందనేది ఇప్పుడే వేదిక పైనటువంటి పెద్దలందరూ కూడా చాలా మంది చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఎవరూ మాత్రలు వేసుకోవడానికి భయపడాల్సిన పని లేదు. దాన్ని ఖచ్చితంగా కూడా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గుర్తించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావడం జరుగుతాం. ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాలుగా ఈరోజు మంచి వాతావరణంలో ఈ యొక్క పాఠశాల చూస్తే ప్రశాంతంగా మంచి వాతావరణంలో పాఠశాల ఆవరణం చాలా బాగుంది. ఇక్కడ మీకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది. అదే రకంగా మీ ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం ఈరోజు శ్రద్ధ వహిస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా బాగా చదివి ఈ పాఠశాలకు మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు, మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావడానికి మీరందరూ కూడా బాగా చదివి పైకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యపరంగా రాబోయే కాలంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ నులిపురుగులతో మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఒక డేట్ ఇస్తారు. ఆ రోజు కూడా దాన్ని మీరు ఉపయోగించి వాడి పూర్తి స్థాయిలో మీకు పోషకాహార లోపం లేకుండా, ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ మంది ఈరోజు పిల్లల్లో పోషకాహార లోపం ఉంది. దానికి ప్రధాన కారణం ఈ యొక్క నులిపురుగులకు సంబంధించినటువంటి సమస్య ఉందని కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి దాన్ని నివారించడానికి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా కూడా విజయవంతం చేయాలని, మీరందరూ కూడా సక్రమంగా ఉపయోగించి మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోగలిగితే ఖచ్చితంగా చదువు పైన మీకు శ్రద్ధ ఉంటుంది. ఆ చదువు పైన శ్రద్ధ ఉండి చదువుకుంటే మీరందరూ కూడా భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి, పై శిఖరాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని గుర్తించి మీరందరూ కూడా బాగా చదువుకోమని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై బాగుందా? ముందుకంటే బాగుంది. ఇప్పుడు బాగా కనపడుతుందా? తిరుపతి టౌనా?
సెట్ కాల నీదెవరమ్మా? చిత్తూరా? అంటే మీరు సైజెస్ కూడా డిసైడ్ చేసినారమ్మా, చూసుకొని తీసుకున్నారా? వాడు మీకోట ఎవరు? తిమ్మరాజపురం. మీకోట ఎట్లయింది తల్లి? అటు తిరుగు. కర్ణాటక కదా? తుమ్సా? రోడ్లోనే ఉంటావు. అవి ఇది తిరుపతి. ఏమ్మా వీళ్ళకి అందరికి కాదమ్మా, వీళ్ళకు మామూలుగా జల్లు. ఓకే, ఒక్క నిమిషం సార్. ఎస్ఎంసీ కమిటీ మెంబర్ సొంత రైతమ్మా. గంటావూరులో ఉన్నారు, వాటిలో ఉంది గంటావూరు.